మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి 7వ తరగతి విశ్వం మరియు భూమి, సౌర కుటుంబం మరియు భూమి ఈ పాఠ్యాంశాల నుండి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ టెట్ మరియు డిఎస్సీలకు ఏ విధంగా వస్తున్నాయో అవి ఎలాగా జతపరచడము, క్రింది వాటిలో సరికనేది ఏది, ఆప్షన్లో 1, 2 ఈ విధంగా వస్తాయి కదా, ఇవన్నీ కూడా కంఫ్యూజ్ చేసే బిట్లు వస్తున్నాయండి. వాటిని ప్రధానంగా మీ అందరికీ పరిచయం చేయాలి. మరి 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ కంప్లీట్ చేసేసాను, మీ అందరికీ తెలిసిందే. చాలామంది మిత్రులు సార్ ఇలా చేయండి సార్, ఇలా చేయండి సార్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి అన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ల రూపంలోనే మీకు వస్తాయి. మరి 60 బిట్లు అండి. ఇంకా లేట్ లేకుండా లైక్ చేసేయండి. నేను కూడా లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోతున్నాను. మొదటి బిట్ చూద్దామండి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే కాలాన్ని, అంటే గ్రహాలు పరిభ్రమణ కాలాన్ని జతపరచాలండి. ఇక్కడ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు వీటి యొక్క పరిభ్రమణ కాలాల్లో మనము మ్యాచింగ్ చేయాల్సి ఉందండి. సో మీకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను భూమి అనబడికి మనకు తెలిసిందే కాబట్టి C4, సో ఇక్కడ C4లు ఒకటే ఇచ్చానండి నేను. కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వాడు సి దగ్గర 4లు కనీసం 3 పెడతాడు. అక్కడ మనం లాక్ అవుతాం అన్నమాట. కనీసం 2 పెడితే హాఫ్ ఆఫ్ ద మార్క్ని గెయిన్ చేసుకోగలము. 3 అయితే ఇంకా తిరగలేదండి. 2 ఆటల దగ్గర ఆడిస్తాడనమాట ఒక ఆట. సో చూద్దామండి. బుధుడు 88 రోజులు అండి. బుధుడు 88 రోజులు, శుక్రుడు 255 రోజులు, భూమి 365 రోజుల 1/4 రోజులు, అంగారకుడు 687 రోజులు అండి. ఈ విధంగా పరిభ్రమణ కాలంలో ఒకే బిట్టుతో ఒకవేళ తెలియకపోయినా కూడా మిగతా బిట్లు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు వాటిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలను జతపరచాలండి. ఇక్కడ మహావిస్ఫోటన సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము, నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఇందులో నేను ఇచ్చిన, ఇంతకుముందు చెప్పాను, నేను ఇచ్చింది అయితే ఒకటి గుర్తుపట్టితే మిగతా అన్నీ కూడా మీరు చేసేయగలుగుతారు అనమాట. ఆ విధంగా ఆప్షన్స్ని మార్చి ఇచ్చాను. మీకు ఎగ్జామ్లో అలా ఇవ్వడండి. మీకు ప్యాటర్న్ తెలియాలి కదా, అందు గురించి అని నేను అలా చేస్తాను అనమాట. ఆన్సర్ చూద్దామండి. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఆన్సర్ 3 అండి. ఆన్సరు 3 అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్జెస్ లెమైటర్ అండి. జార్జెస్ లెమైటర్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్. నిహారిక పరికల్పన కాంట్, ఇమ్మాన్యుయల్ కాంట్. సో ఈ విధంగా 4 బిట్లు అండి. నెక్స్ట్ పదాలు వాటి మూల పదమైనటువంటి గ్రీకు లేదా లాటిన్ పదాలకు అర్థాలను జతపరచాలండి. ఇక్కడ లితో అంటే ఏమిటి, స్పైరా అంటే ఏమిటి, హైడర్ అంటే ఏమిటి, అట్మాస్ అంటే ఏమిటి. సో వీటిని మనము మ్యాచింగ్ చేయాల్సి ఉందండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపాయలు తెలియచేయండి వీలైనంత వరకు. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ 1 అండి. లితో అంటే రాయి, స్పైరా అంటే గోళము, హైడర్ అంటే నీరు, అట్మాస్ అంటే ఆవిరి. సో ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే ఉందండి. పర్యావరణ సంబంధిత దినోత్సవాలను జతపరచండి. పర్యావరణ సంబంధిత దినోత్సవాలను జతపరచండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవము, ధరిత్రి దినోత్సవము, జల దినోత్సవము, ఓజోన్ దినోత్సవం. వీటిని మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క ఆన్సర్ని
కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. 4వ దానికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ అండి. జూన్ 5వ తేదీ. ధరిత్రి దినోత్సవం. ధరిత్రి దినోత్సవం ఇది ఏప్రిల్ 22 అండి. ఏప్రిల్ 22. ప్రపంచ జల దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 అండి. మరి ప్రపంచ ఓజోన్ దినోత్సవము సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవం. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఉందండి. మరి కోయిల రాగాల్లో చాలా గట్టిగా ఉంటాయండి మా ఇంటి దగ్గర. మరి డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వద్దు. వాతావరణంలో వాయువుల శాతాలను జతపరచాలండి. వాయువుల శాతాలను నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ వాటి యొక్క శాతాలను మనం మ్యాచింగ్ చేస్తూ మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 5వ బిట్కి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 నైట్రోజన్ అనేది 78% అండి. ఆక్సిజన్ 21%. ఆర్గన్ 0.93 అండి. 0.93. కార్బన్ డయాక్సైడ్ 0.03. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూసేద్దామండి. 6వది భౌతిక పటాలలో నైసర్గిక స్వరూపాలకు ఉపయోగించే రంగులను జతపరచండి. ఇక్కడ మైదానాలకు ఏ రంగులు పెడతాం, పీఠభూములకు ఏ రంగులు పెడతాం, ఎత్తైన ప్రాంతాలకి, పర్వతాలకి మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎందుకు కామెంట్ రూపంలో తెలియచేయమంటే మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటారని. పాసివ్గా అలా వింటే నిద్ర వస్తుంది. అదే యాక్టివ్గా ఉంటే మీ యొక్క కామెంట్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఆన్సర్ పెట్టిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయినా తెలుసుకున్న వాళ్ళు అవుతారు అనమాట. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇక్కడ మైదానాలు ఆకుపచ్చ రంగు అండి. మైదానాలు పీఠభూమి పసుపు. ఎత్తైన ప్రాంతాలు నారింజ అండి. ఎత్తైన ప్రాంతాలు. పర్వతాలు ముదురు బూడిద లేదా ఓదా రంగుని కలిగి ఉంటాయండి. ఇక నైసర్గిక స్వరూపాలకు ఉపయోగించే రంగులండి ఇవన్నీ. నెక్స్ట్ ముఖ్యమైన అక్షాంశాలను జతపరచండి. మరి బిట్లు అక్షాంశాలు ఈజీ కదండి, ఎందుకని సార్ బిట్ ఇచ్చారు అనుకోవచ్చు మీరు. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాచింగ్ రావాల్సిన కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ మ్యాచింగ్కి రావాల్సిన బిట్లన్నింటిని కూడా గ్యాదర్ చేస్తున్నాను. ఎందు గురించి అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ వెల్ చేస్తున్నాను. ఆన్సర్ 1 కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణాంశాంశం. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. నెక్స్ట్ చూద్దామండి. 8వది భారత అంతరిక్ష ప్రయోగాలు వాటి యొక్క సంవత్సరాలను జతపరచండి. ఆర్యభట్ట ఏ సంవత్సరం? చంద్రయాన్ 1, మంగళయాన్ కక్షలోకి చేరినది చంద్రయాన్ 2. మరి బిట్ ఫార్మేషన్ మామూలుగా ఉండదండి. ఇంకా ఆప్షన్ కూడా ఇంకా డిఫికల్ట్ పెంచాల్సింది. నెక్స్ట్ టైం కూడా అవి కూడా పెంచుతానండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఆర్యభట్ట 1975.
నెక్స్ట్ చంద్రయాన్ 1 2008. చంద్రయాన్ 1 2008. మంగళయాన్ కక్షలోకి చేరింది 2014. చంద్రయాన్ 2 2019. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, మిస్ చేసుకోవద్దు, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి కూడా. అంటే సూర్యుని నుండి గ్రహాల మధ్య దూరాలను అంటే మిలియన్ కిలోమీటర్లలో జతపరచండి. సూర్యుడి నుండి గ్రహాల మధ్య దూరాలను మిలియన్ కిలోమీటర్లలో జతపరచండి. ఈ ఒక్కొక్క బిట్ ఫ్రేమింగ్కి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. నేను మోడల్ పేపర్లు చదివేలేదు, నా దగ్గర ఓల్డ్ మోడల్ పేపర్లు తయారు చేసుకుని పక్కన ఉంచుకున్నాను. సింగిల్ ఫ్రేమింగ్ అంటే ఒక క్వశ్చన్ 4 ఆప్షన్లు, దానిలో ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు చెప్పడం లేదు, ఎందు గురించి అంటే మా మిత్రులకి అవన్నీ కూడా చేస్తాను, సోషల్ నుంచి అలాగే తెలుగు నుంచి చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ అవ్వాలి అయినా కూడా చూస్తున్నారు, కానీ కనీసం లైక్ చేయడం లేదు, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం లేదు. అందువల్ల ఈ మధ్య కాలంలో నేను వీడియోల సంఖ్య తగ్గిస్తాను గ్రాడ్యువల్గా. ఎందు గురించి అంటే ఈ బిట్ ఫ్రేమింగ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఆ ఓల్డ్ మోడల్ పేపర్లో ఏవో ఓన్ కంటెంట్ రాసుకోనో ఏదో చూపిస్తున్నారు. నేను డిజిటల్ కంటెంటే చూపిస్తున్నాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో చూపిస్తున్నాను. ఎందు గురించి మీకు చేయాలన్న తపన నాలో ఉంది, కానీ ఎంతమంది చూస్తున్నా కూడా కనీసం లైక్ కూడా రాకపోతే చేసిన ఎఫెక్ట్కు పెద్ద అనిపించదు అనమాట. అందు గురించనే వీడియోల సంఖ్య కూడా తగ్గిస్తున్నాను. అది వ్యూస్ వెళ్ళవు, అది 100లో 1000లో ఆగిపోతాయి. ఆగిపోయి మనం ఎంత కష్టపడి చేసే దీని మీద ఎఫర్ట్ పెట్టినంటే నేను 2 రోజులు 3 రోజులు కూర్చుంటేనే కానీ ఈ వీడియో అవుట్పుట్ రావడం లేదు నాకు. అది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్కు యూజ్ అయ్యే. లాస్ట్ సైన్స్ చేశాను, 1వ లెసన్ 2వ లెసన్ మీద చేశాను 7th క్లాస్. అవి కూడా అంటే ఏంటంటే జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ అనమాట. సరేలేండి, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆన్సర్ ఆప్షన్ 2. బుధుడు 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చేసినా చేయకపోయినా నేను మొదటి నుంచి ఒకటే నమ్మాను, మీ అందరికీ మంచి మెటీరియల్, గుడ్ మెటీరియల్ అందించాలని. దాని మాత్రం నేను వదిలిపెట్టనండి. ఇంద్రుడు 778 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి సూర్యుడి నుంచి. ఇంద్రుడు 778 కిలోమీటర్లు, సారీ బృహస్పతి 778 కిలోమీటర్ల దూరంలో అండి. బృహస్పతి 778 కిలోమీటర్ల దూరంలో. ఇంద్రుడు 2869 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి నుంచి అంత దూరంలో ఉన్నాడండి. వరుణుడు 4496 కిలోమీటర్ల దూరంలో సూర్యుడి నుండి వరుణుడి దూరంలో ఉన్నాడండి. మిలియన్ కిలోమీటర్లు అండి, ఇవన్నీ కూడా మిలియన్ కిలోమీటర్లలో ఉన్నాయన్నమాట. గ్రహాలు వాటి ఉపగ్రహాల సంఖ్యను జతపరచండి. గ్రహాలు వాటి ఉపగ్రహాల సంఖ్యను జతపరచండి. ఇక్కడ అంగారకుడు, ఇంద్రుడు, బృహస్పతి, శని వీటి యొక్క ఉపగ్రహాల సంఖ్యతో మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంగారకుడికి 2 అండి, 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇంద్రుడికి 27, బృహస్పతి 79, అదే శని 82. ఓకేనండి. నెక్స్ట్ 11 పెట్టండి. పటాల తయారీకి సంబంధించిన వ్యక్తులు వారి కృషిని జతపరచండి. పటాల తయారీకి సంబంధించిన వ్యక్తులు వారి యొక్క కృషి. ఇక్కడ మీకు ఆప్షన్లు ఉన్నాయి, ఆన్సర్ని పట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
అనాక్సిమెండర్. ఇది పటాలలో విషయాలను పశ్చిమము నుండి తూర్పుకు అమర్చాడండి. పశ్చిమము నుండి తూర్పుకు అమర్చుకుంటూ తయారు చేశారండి పటాలు. సో ఇది ఎవరు చేశారు అంటే అనాక్సిమెండర్. టాలమీ. టాలమీ ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం అని పెట్టాను కాబట్టి మనకి ఈజీ అవ్వచ్చు. ఒకవేళ అది తీసేస్తే నెక్స్ట్ గెరార్డర్ మెర్కేటర్. మెర్కేటర్ ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టాడండి. అక్షాంశాలు రేఖాంశాల మీద ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ పురాతన ఖగోళ గ్లోబ్ సృష్టికర్త రూపకర్త మార్టిన్ బెహామ్ అండి. మార్టిన్ బెహామ్. పురాతన ఖగోళ గ్లోబ్ రూపకర్త మార్టిన్ బెహామ్. భూచలనాలు సంబంధిత తేదీలు దీన్ని జతపరచాలండి. చూద్దాం ఎలా ఉంటుందో. వేసవి ఆయనంతము, శీతాకాల ఆయనంతం, వసంతకాల విషవత్తులు, శరదృతు విషవత్తు. ఒక్కసారి దీనికి ఆన్సర్ పట్టి చూడండి. మీ డెప్త్ ఏంటి, మీరు ఎంతవరకు చదివారు, మీ స్టఫ్ ఎంత అని తెలిసిపోతుంది. పెట్టండి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి నుంచి నేను ఛాలెంజింగ్ సిరీస్ చేస్తున్నానండి. ఈ 60లోని కనీసం 30 దాటితే గ్రేటేనండి. అంటే నేను అనేది ఒక ఆప్షన్ తీసుకొని పెట్టేయచ్చు, కానీ వీటి గురించి తెలుసుకుంటారనేది నా ప్రధాన ఉద్దేశం. 240 బిట్లతో సమానం అండి ఈ 60 బిట్లు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వేసవి ఆయనాంతం. వేసవి ఆయనాంతం జూన్ 21 అండి. శీతాకాల ఆయనాంతం డిసెంబర్ 22. వసంతకాల విషవత్తు. వసంతకాల విషవత్తు మార్చి 21. విషవత్తులు అని చెప్పి మార్చి 21, సెప్టెంబర్ 23 అంటాం కదా, అదే శరత్కాల విషవత్తు సెప్టెంబర్ 23. నెక్స్ట్ చూద్దామండి 13వ బిట్టు. ఖండాలు మహాసముద్రాల పరిమాణాలను జతపరచండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అతిపెద్ద ఖండము ఆసియా, అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా, అతిపెద్ద మహాసముద్రము పసిఫిక్, అతి చిన్న మహాసముద్రము ఆర్కిటిక్. ఓకేనండి 14వ చూద్దాము. పటాల రకాలు, అవి చూపే అంశాలు. ఏ పటాలు ఏ అంశాలను చూపిస్తాయి అనేది జతపరచాలండి. ఇక్కడ రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు, వీటిని సూచిస్తాయి అనేది మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది సరిపోద్దా, ఇంకా డెప్త్ పెంచమంటారా? అది కూడా చూద్దాం. ఇంకా డెప్త్ పెంచగలనండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాజకీయ పటాలు అంటే సరిహద్దులు, నగరాలు, రాష్ట్రాలు. సరిహద్దులు, నగరాలు, రాష్ట్రాలు. భౌతిక పటాలు అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. విషయ నిర్దేశిత పటాలు అంటే భూ వినియోగం, వర్షపాతం, ఉష్ణోగ్రత. ఇవి. చారిత్రక పటాలంటే రాజవంశాల యొక్క రాజ్య విస్తృతి, శాసనాలను తెలిపేది చారిత్రక పటాలండి. నెక్స్ట్ 15వది. అక్షాంశ రేఖాంశ లక్షణాలను జతపరచండి. అక్షాంశ రేఖాంశాల లక్షణాలను జతపరచండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అక్షాంశాలు అంటే సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాలు అంటే ధ్రువాలను కలుపుతూ గీసిన అర్ధవృత్తాలండి.
ధ్రువాలను కలుపుతూ గీసిన అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనము అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటామండి. మరి 0 డిగ్రీ అక్షాంశాన్ని అతిపెద్ద వృత్తాన్ని మనము భూమధ్య రేఖ అని కూడా పిలుస్తూ ఉంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి సౌర కుటుంబంలోని వస్తువులు వాటి లక్షణాలను జతపరచాలండి. సౌర కుటుంబంలోని వస్తువులు వాటి లక్షణాలను, ఇక నక్షత్రాలకి ఒక లక్షణం ఉంటుంది, ఉపగ్రహాలకి, గ్రహ శకలాలకి, తోకచుక్కలకి వాటి యొక్క లక్షణాలతో మనం జతపరచవలసి ఉంటుంది. ఈ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నక్షత్రాలు సొంతంగా వేడి కాంతిని విడుదల చేస్తాయి. ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతాయి. గ్రహ శకలాలు అంగారకుడికి బృహస్పతి కక్షల మధ్య ఉండే రాతి వస్తువులను మనము గ్రహ శకలాలు అంటారు. తోకచుక్కలు మంచు ఘన కణాలతో కూడిన తల కలిగినవి మనము తోకచుక్కలు అంటాం. మనకి ఇక్కడ ఈజీగా పెట్టినట్టు ఉంటుందండి, ఎగ్జామ్లోనే మరి చాలా టఫ్ చెమటలు పడేస్తుంటాయి అన్నమాట మనకి. సూర్యుడు, చంద్రుడు, భూమి చలనాలను జతపరచండి. సూర్యుడు, భూమి, చంద్రుని చలనాలను జతపరచండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి రీకాల్ అయిపోతాయండి అన్నీ కూడా. బిట్టుతో పాటు ఆ 4 బిట్లు కూడా రీకాల్ అయిపోతుంటాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంతండి? ఎస్, 8 నిమిషాలు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం 27 రోజులు. కాంతి ఒక సెకండ్కు ప్రయాణించే వేగం 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ అండి, పర్యావరణం ఆవరణాలను జతపరచండి. పర్యావరణం ఆవరణాలు శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవవర్ణం. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శిలావరణం రాళ్ళు నేలలతో కూడిన భూమి పరను శిలావరణం అంటారు. నదులు, సరస్సులు, మహాసముద్రాలు కలిగింది జలావరణం. వాతావరణం అంటే ధర్మో, స్ట్రాటో, మెసోపొరలు. వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు జీవావరణం. గ్లోబు పటాలకు సంబంధించిన కొలతలను జతపరచండి. ఇక్కడ మొదటిది ఇక్కడ ఆధునిక ఖగోళ గ్లోబ్ రూపకల్పన జరిగిన సంవత్సరం అండి. అక్కడ ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖగోళ గ్లోబ్ ఆధునిక ఖగోళ గ్లోబ్ రూపకల్పన 1770 అండి. మొత్తం అక్షాంశాలు 181 అండి. పైకి 90 ఉంటాయి అక్షాంశాలు, కింద 90 ఉంటాయి, మధ్యలో భూమధ్య రేఖ ఒకటి. సో 90, 90, 180, 180 ప్లస్ 1 181. రేఖాంశాలు మొత్తం ఎంత అంటే 360 అండి. 360. భూకక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు అండి. 965 మిలియన్ కిలోమీటర్ల భూకక్ష పొడవును కలిగి ఉంటుందండి. 20 బిట్ చూద్దామండి. గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకతలను జతపరచండి. గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలను జతపరచండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎర్త్ ట్విన్ అంటే
భూమికి కవల గ్రహం అని శుక్రుని పిలుస్తారండి. జియోయిడ్ ఆకారంలో గల గ్రహం ఏది అంటే భూమిని మనం చెప్పుకోవచ్చు. గ్రహాలలో అతిపెద్దది బృహస్పతి అండి. గ్రహాలలో పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి అండి. గ్రహాలలో చిన్నది ఏది అంటే బుధుడి కింద మనం చెప్పుకోవచ్చండి. ఇదే 20 బిట్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇప్పుడు క్రింది వాటిలో సరికానిది ఏది లాంటి బిట్లను మనం చూద్దామండి. ఖగోళ వస్తువులు నక్షత్రాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వీటిలో సరికానిది ఏది? ఖగోళ వస్తువులు నక్షత్రాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. వీటిలో సరికానిది ఏది? చూడండి, ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూసి ఎంపికలు చూడండి. దీని యొక్క ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఖగోళ వస్తువులు నక్షత్రాలకు సంబంధించి సరికానిది 2 మరియు 4 అండి. చూద్దాం అది. ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటండి? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు అండి. సూర్యుడు ఇది కాదు. మరి ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ఏ దిక్కున ఉంటుందండి? ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఉత్తర దిక్కున ఉంటుందండి. అందువల్ల 2 మరియు 4 అనేది సరికానిదండి. నెక్స్ట్ 22వది. సౌర కుటుంబంలోని అంతర బాహ్య గ్రహాలకు సంబంధించి సరికానిది. అంతర్గ్రహాలకు బాహ్య గ్రహాలకు పోలికలతో కొన్ని ఇవ్వడం జరిగింది. సరికానిది ఏది అని అడుగుతున్నాం అనమాట. బిట్ ఫ్రేమింగ్కి ఎగ్జామినేషన్ దగ్గరగా ఉంది అంటే మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చేది ఏమి ఉండదండి. మీరు ఇచ్చేది లైక్ కామెంట్ రూపంలోనే మీ అభినందనలు తెలియజేసిన వాళ్ళు అవుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే చాలామంది నేను అడగకూడదు అనుకుంటున్నాను, అడగకపోతే అమ్మాయిని పెట్టదు కదా, అందు గురించనే అలా మధ్య మధ్యలో చెప్తున్నాను అనమాట. ఓకే, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది. ఇక్కడ చూద్దాము. బాహ్య గ్రహాలు చిన్నవిగా ఉండి పూర్తిగా రాళ్ళతో ఉంటాయి. బాహ్య గ్రహాలు ఎలా ఉంటాయండి? బాహ్య గ్రహాలు అంటే ఇంద్రుడు, వరుణుడు, యురేనస్, ఆ చివరి ఉన్నాయి కదండి. ఆ చివరి 4 గ్రహాలు అవి ఎలా ఉంటాయి? పెద్దవిగా ఉంటాయి. పూర్తిగా వాయువులతో కలిగి ఉంటాయి. వాయువులు ద్రవాలతో. అదే అంతర్గ్రహాలు అనేవి రివర్స్ అనమాట. చిన్నవిగా ఉంటాయి, రాళ్ళతో కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ 2 రాంగ్ ఆన్సర్. మరి రైట్ కూడా చూసేద్దామండి. సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అంతర్గ్రహాలు, ఇది సరైంది. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు ఇవి బాహ్యగ్రహాలు. ఈ 2 కూడా సరైనవే. ఇక్కడ ఆప్షన్ 2, 3 చేంజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దామండి. ఉపగ్రహాలు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యలు ఏవి? ఓకే, చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి మీరే. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద సరికాని వ్యాఖ్యానం. రైట్ ఆన్సర్ కాదు. ఉపగ్రహాలు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సరికాంది ఆప్షన్ 3 అండి. అంటే చంద్రయాన్ 1 ఉపగ్రహాన్ని GSLV MK3 ద్వారా 2019లో ప్రయోగించారు. ఇది అబ్జల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండి. మరి ఈ చంద్రయాన్ 1 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారో ఒకసారి చూసేద్దాము. 2008లో PSLV ద్వారా ప్రయోగించారండి. 2008 PSLV. ఇది చంద్రయాన్ 1. మిగతాయన్నీ కూడా సరిపోతాయండి. బుధుడు, శుక్రుడు సహజ ఉపగ్రహాలు లేవండి.
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం, చంద్రుడి యొక్క భ్రమణ కాలం రెండు ఒకటే కాబట్టి ఎప్పుడు ఒకవైపు మనకే కనిపిస్తుంటాడండి. భారతదేశంలో 1975లో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట అండి. ఓకేనండి. నెక్స్ట్ 24వది. భూచలనాలు ఆయనాంతాలకు సంబంధించి సరికానిది. చెప్పాలి. మీ యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ స్పీడ్ అవుతున్నానంటే ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. భూచలనాలు ఆయనాంతాలకు సంబంధించి సరికానిది. మరి 2, డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడడం వల్ల దక్షిణార్థ కోలంలో శీతాకాలం ఉంటుంది. ఇక్కడ మనకి డిసెంబర్ 22న దక్షిణార్థ కాలంలో వేసవికాలం ఉంటుందండి. సూర్యకిరణాలు నిలువుగా పడడం వల్ల శీతాకాలం ఉండదండి, వేసవికాలం ఉంటుంది. విషువత్తుల సమయంలో భూమి అంతటా రాత్రి పగలు విభిన్నంగా ఉంటాయి. ఇది కూడా సరికాదండి. మరి సరైనవన్నీ చూసేద్దాం. జూన్ 21న కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడడం వల్ల ఉత్తరార్ధ కాలంలో వేసవికాలం ఏర్పడుతుంది. జూన్ 21. మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి ఈ మార్చి 21ని, సెప్టెంబర్ 23ని విషువత్తులు అంటారు. ఇవి సరైనవండి. 25వది, గ్రహణాలు ఏర్పడే విధానంపై క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఏది? గ్రహణాలు ఏర్పడే విధానంపై. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సూర్యగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. పౌర్ణమి రోజు ఏంటంటే సూర్యుడు కనిపించలేదంటే అమావాస్య వచ్చినట్టే. చంద్రగ్రహణం అమావాస్య రోజుల్లో సంభవిస్తుంది. చంద్రగ్రహణం ఇప్పుడు కూడా పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. మరి భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము కరెక్ట్ ఆన్సర్లు అండి. ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్లు. 26వది, అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి సరికాని వ్యాఖ్యలు ఏవి? ఇరవై 26వది చదవండి, ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి రేఖాంశాలు, వృత్తాలు మరియు ఇవి భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉన్న ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అనేవి వృత్తాలు, మరి ఇవి భూమధ్య రేఖ నుండి దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి అనేది సరికాందండి. యాక్చువల్గా అక్షాంశాలు అనేవి ధ్రువాల వద్ద ఒక బిందువు వలె మారుతాయండి. నెక్స్ట్, 0 డిగ్రీల అక్షాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారండి. అంతే తప్ప అక్షాంశాన్ని కాదు. ఇక్కడ మన చదవడంలో క్లారిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. మిగతా సరైన వాక్యాలు చూద్దామండి. అక్షాంశాలు భూమధ్య రేఖ సమాంతరంగా గీసిన ఊహారేఖలు. ఇవి ఎప్పటికీ ఒకదానితో ఒకటి కలవవు. అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఈ రెండు కూడా సరైనవేనండి. 27వది, గ్లోబు మరియు పటాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి.
గ్లోబు మరియు పటాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, సరికాని వ్యాఖ్యలు అనమాట. జియోయిడ్ అనగా ధ్రువాల వద్ద ఉబ్బెత్తుగా మధ్యలో సమతలంగా ఉండే ఆకారం. యాక్చువల్గా ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుందండి, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుందండి. మనం జియోయిడ్ గురించి పూర్తిగా చదవలేదు అనుకోండి, ఉబ్బెత్తు సమతలం సరిపోయింది కదా అనుకోని రైట్ అనుకుంటాం. కానీ ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుంది, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుందండి. దీన్ని జియోయిడ్ ఆకారం అంటాం అనమాట. నెక్స్ట్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ అక్షాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. దీన్ని మనం చూసుకున్నట్లయితే 180 డిగ్రీలు అనేది రేఖాంశం అవుతుందండి, అక్కడ అక్షాంశం అవ్వదు. ఇక్కడ అక్షాంశం అవ్వదు. 28దండి, పటాలలో వాడే రంగులు చిహ్నాలకు సంబంధించి సరికానిది. సరికానిది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భౌతిక పటాలలో పీఠభూములు ఆకుపచ్చ రంగుతో చూస్తారు. పీఠభూములు పసుపు కదండి, ఆకుపచ్చ ఎందుకు? మైదానాలు కదా ఆకుపచ్చ. నెక్స్ట్ 2 విషయ నిర్దేశిత పటాలు భూ వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి అంశాలను నిర్దిష్ట అంశాలను తెలియజేస్తాయి. ఇది కరెక్టే. సారీ అండి, ఇక్కడ ఆప్షన్ 1 ఉండదు, 1 మాత్రమే. విషయ నిర్దేశిత పటాలంటే ఉష్ణోగ్రత, వర్షపాతం వాటి గురించే కదా తెలియజేసేది. సో ఇక్కడ 1 మాత్రమే. నెక్స్ట్ మైదానాలు మరియు పల్లపు భూములను పసుపు రంగుతో చూస్తారు. వన్ మరియు 3 వేయడానికి బదులుగా 1 మరియు 2 వేస్తాను అనమాట. ఓకే ఓకే ఓకే. మైదానాలు ఆకుపచ్చ రంగు అండి, పేట బొమ్మలు పసుపు రంగు అండి. ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దామండి. భూమి ఆవరణాలు మరియు వాయువుల శాతాలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి భూమిపై ఉన్న నీటిలో సుమారు 99% నీరు మాత్రమే మన అవసరాలకు నేరుగా ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడే నీటి శాతం ఎంత అండి? 1% అండి, 99% కాదండి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 0.03 కాదండి. మరి 0.03 అనేది ఏ వాయువు యొక్క పర్సంటేజ్ వాతావరణంలో? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూద్దాం. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు నత్రజని 78%. ఇది రైట్ ఆన్సర్ అండి. భూమి అంతర్భాగంలో 3 పొరలు ఉంటాయి: భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలం. ఇది కూడా సరైన ఆన్సరేనండి. మరి భూస్వరూపాలు మరియు వాటి లక్షణాల గురించి సరికాని వ్యాఖ్య ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 సరికాని వ్యాఖ్య. ఆప్షన్ 2 3 మాత్రమే. దక్కన్ పీఠభూమి లావా మూలకి చెందని నల్లరేగడి నేల లేని ప్రాంతం. ఇది సరికాని వ్యాఖ్య అండి. దక్కన్ పీఠభూమి లావా మూలానికి చెందినదండి, అదేవిధంగా నల్లరేగడి నేలలు కలిగి ఉంటుందండి దక్కన్ పీఠభూమి ఎప్పుడు కూడా. ఇక్కడ మిగతా చూద్దామండి. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో గల సమతల ప్రాంతాల మైదానాలు అంటారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. పర్వతాలు
పరిసరాల కంటే బాగా ఎత్తులో ఉండి పైకి వెళ్ళిన కొద్దీ శీతోష్ణ స్థితి అనేది చల్లగా ఉంటుంది. ఇది కూడా సరైనదేనండి. 35. మరి టైం ల్యాగింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి 40 బిట్లతో మనం క్లోజ్ చేద్దామండి. ఖండాలు మహాసముద్రాల గురించి సరికానిది. ఇంతకుముందు వేరే వేరే ప్యాటర్న్లో ఖండాలు వాటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వేరే ప్యాటర్న్లో చెప్పడం జరిగిందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సరికానిది ఆప్షన్ 2 అండి. మరి అతిపెద్ద ఖండము ఆస్ట్రేలియా అన్నము, ఇది సరికాంది. అతిపెద్ద ఖండము ఆసియా. నెక్స్ట్ అంటార్కిటికా అనేది మహాసముద్రం మాత్రమే ఖండం కాదు. ఆర్కిటిక్ అంటార్కిటికా అనేవి ఖండాలండి, మహాసముద్రం కాదు. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది, ఇది సరైనదే. పసిఫిక్ మహాసముద్రం అతిపెద్ద మహాసముద్రం, ఇది కూడా సరైనదే. 32వది సౌర వ్యవస్థలోని గ్రహాల భ్రమణ కాలాలపై సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మాత్రమే అండి. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది, ఇది సరికానిదండి. మరి శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 255 రోజులు పడుతుందండి శుక్రుడు. మరి ఈ 88 రోజులు ఎవరిదిరా అంటే బుధుడిదండి, బుధుడిది. వరుణుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు పడుతుంది, ఇది రైట్ ఆన్సరే. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలలు పడుతుంది, ఇది సరైంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 రోజులు, 24 గంటలు, ఒక రోజు పడుతుంది, ఇది కూడా సరైనది. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి సరికానిది ఏది? విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి సరికానిది. మీరు బిట్ ఎలా పడినా రాయగలిగేటట్టు బిట్ ఫ్రేమింగ్ అంతే ఉందండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ రావాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ అండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్రకం సిద్ధాంతం ప్రకారము సూర్యుడు విశ్వానికి కేంద్రం. మరి టాలమీ ఏం చెప్పాడు? విశ్వానందరికి కూడా కేంద్రకం భూమి అని చెప్పాడండి, ఇక్కడ సూర్యుడు కాదు. అదేవిధంగా నిహారిక పరికల్పనను ఎవరు ప్రతిపాదించారు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్ అండి, జార్జెస్ లెమెటర్ కాదు. ఇమ్మాన్యుయల్ కాంట్. నెక్స్ట్ కోపర్నికస్ ఇది రైట్ ఆన్సర్ల గురించి చెప్తున్నాను ఒకసారి. కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారము భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అంతే కదా. సూర్యుడు కూడా కేంద్రకంగా ఉంటాడు కాబట్టి భూమి కూడా తిరుగుతుందని చెప్పాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం విశ్వం ఒక చిన్న అణువు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడుతుందని చెప్తుంది, ఇది కూడా సరైనవేనండి. నెక్స్ట్ స్కేలు మరియు పటాలకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది? స్కేలు మరియు పటాలు మీకు అన్ని టాపిక్లు కూడా టచ్ అయిపోతున్నాయి, అన్నీ ఎలాంటి బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సరికాని వ్యాఖ్య ఇదేనండి. మరి భవనాలు, నదులు వంటి పటాలలో వాస్తవ పరిమాణంలోనే గీయబడతాయి అన్నది తప్పండి, వాటికి చిహ్నాల రూపంలో గీయబడతాయండి, అన్నమాట. మిగతా చూసేద్దామండి. పటంలో వాస్తవ ద్వారానికి చూపబడిన ద్వారానికి గల నిష్పత్తిని మనం స్కేల్ అంటారు, ఇది సరైంది. చిత్తుపటమును స్కేలు దిక్కులు చూపకుండానే గీయవచ్చు, ఇది కూడా సరైంది, చిత్తుపటం కాబట్టి. వాక్యరూప స్కేలు, గ్రాఫ్ స్కేలు, నైష్పత్తిక స్కేలు అనేవి స్కేలులోని రకాలు, ఇవి కూడా సరైనవేనండి. నెక్స్ట్ 35వది ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 3 మాత్రమే. రాయలసీమ ప్రాంతము అధిక భాగం దక్కని పీఠభూమికి చెందదు. తప్పండి. ఇక్కడ దక్కని పీఠభూమికి చెందుతుంది, అందుకే అక్కడ నల్లరేగడి నెలలు ఎక్కువ ఉంటాయి, అందుకే రాయలసీమ రతనాలసీమ అయింది. వర్షాలు పడకపోవచ్చు కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఆగ్నేయ మూలాన ఉంది. సరైందండి. అరోమాకొండ అంటే జంతగడ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరోమాకొండ. దీని ఎత్తు 1690 మీటర్లు. ఇది కూడా సరైనదే. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో మంచినీటి సరస్సు. పులికేడు సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. ఇది కూడా సరైనవే. 36వదండి. కాలుష్యాలు మరియు విపత్తుల గురించి సరికానిది ఏది? కాలుష్యాలు మరియు విపత్తుల గురించి సరికానిది. సరికాని వ్యాఖ్యలు ఆన్సర్ ఆప్షన్ 1. కరువు అనేది ఒక మానవ కారక విపత్తు. ఇది రాంగ్ అండి, ఇది ప్రకృతి విపత్తు అండి ఇది. నెక్స్ట్ బయోవార్ జీవాయుధాల దాడి అనేది ప్రకృతి విపత్తి. ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది మానవ విపత్తు అండి. మిగతావన్నీ కూడా సరైనవేనండి. 37 చూద్దాం. విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీని గురించి సరికాని వ్యాఖ్య ఏది? డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి సరికాని వ్యాఖ్య ఏది? ఆన్సర్ 2 మాత్రమేనండి. విపత్తు నిర్వహణ అంటే కేవలం విపత్తు జరిగిన తర్వాత మాత్రమే స్పందించే ప్రక్రియ. ఇది కాదండి. అంటే ఇక్కడ విపత్తు నివారణ అంటే నివారణ, సంసిద్ధత, సత్వర ప్రతిస్పందన మొదలైన నిరంతర ప్రక్రియలన్నీ కూడా విపత్తు నిర్వహణ కిందకే వస్తాయండి. ముందు ఏం చేయాలి? అలర్ట్ ఇవ్వాలి, సంసిద్ధత చేయాలి, నివారించాలి, సత్వరగా స్పందించాలి. ఇవన్నీ కూడా విపత్తు నివారణలో భాగమేనండి. మరి చూద్దాం. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. విపత్తు తీవ్రతను అంచనా వేయడంలో విపత్తు నిర్వహణలో భాగమే. ప్రకృతి విపత్తుల వల్ల జీవనోపాధి కోల్పోవడము, పర్యావరణ నష్టం సంభవిస్తాయి. ఇవన్నీ కూడా సరైనవండి. ఇక్కడ ఇది ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ భూమి పటాలు మరియు కాంటూర్ రేఖల గురించి సరికానిది. భూమి పటాలు మరియు కాంటూర్ రేఖల గురించి సరికానిది. ఆప్షన్ 2 మాత్రమే. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉన్నట్లు అర్థం. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉన్నట్లు అని అర్థం అండి. యాక్చువల్గా వాలు ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. మిగతావన్నీ ఒకసారి చూసేద్దామండి. సరైనవి. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు కలిపితే గీసే రేఖలను కాంటూర్ రేఖలు అంటారు. ఇది సరైనదే. సముద్ర మట్టమును ప్రామాణికంగా తీసుకొని ఎత్తులు కొలుస్తారు. ఇది కూడా సరైనదే. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే ఆ ప్రదేశ వాలు తక్కువగా ఉంది అని అర్థం. ఇది కూడా సరైనదే. 39వది. భూమి యొక్క ఆవరణాలకు సంబంధించి సరికానిది ఏది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సరికాందండి. లిథోస్పియర్ అనగా నీరు మరియు మంచు పొరలతో కూడి ఉంది అన్నది సరికానిదండి. లిథోస్పియర్ అనగా ఇక్కడ మనకేంటి అర్థము? రాతి పొర అని అర్థం అండి. రాతి పొర అని అర్థం. నెక్స్ట్ 4వది. స్ట్రాటో ఆవరణము మరియు ధర్మ ఆవరణం అనేవి శిలావరణంలో భాగాలు కాదు, వాతావరణంలో భాగాలండి. ఇక్కడ ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ భాషా పదము. దీనికి అర్థము పొరుగు అని అర్థం అండి. ఇది సరైనదే. ఇవి సరైనవి. 1, 3 సరైనవి, 2, 4 సరికానివి.
నెక్స్ట్ అండి ఈ వీడియోలో ఇది చివరి బిట్ అండి. యాక్చువల్గా 80 బిట్లు చెప్దాం అనుకున్నాను. మరి చూస్తున్నారు కదా ఎలా ఉందో పరిస్థితి. ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయోగాల గురించి సరికాని వ్యాఖ్య ఏది? చూడండి టఫ్నెస్ మీకు అర్థమైపోతుంది. తప్పనిసరిగా అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే ఈ 40 బిట్కి ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో కూడా ఎలా కావాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి, మీ సొమ్మైపోతుంది. ఒకసారి తప్పనిసరి లైక్ చేయండి, పక్కన ఉన్న హై బటన్ ప్రెస్ చేయండి. మరి ఈ బిట్ యొక్క ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో 40 బిట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. 80 బిట్లు రెడీగా ఉన్నాయి. ఓకే, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.